హలో గైస్, వెల్కమ్ టు జావా ట్యూటోరియల్స్ తెలుగు. నేను ఇంతకు ముందు చెప్పినట్లే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్పించబోతున్నాను. ముందర నేను బేసిక్ క్లాసెస్ లో చెప్పినట్టు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో జావా ప్రోగ్రామింగ్ ఈజీగా చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో చిన్న చేంజెస్ చేసుకోవడం ద్వారా ఇందు నుంచే డైరెక్ట్ గా జావా ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. దానికోసం మొదటగా మీరు లాంగ్వేజెస్కి వెళ్ళి జే అనే ఆప్షన్ లోకి వెళ్ళి జావాని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లగిన్స్ లోకి వెళ్ళి ప్లగిన్ మేనేజర్ లోకి వెళ్ళి షో ప్లగిన్ మేనేజర్ క్లిక్ చేసినట్లయితే అది మీకు కొన్ని లిస్ట్ చూపిస్తుంది. అందులో మీరు ఎంపీ ఎగ్జిక్యూట్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ లిస్ట్ లో ఎంపీ ఎగ్జిక్యూట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. నేను దాన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. అది చూడడానికి ఇలా కనపడుతుంది. ఎంపీపీ ఈఎక్స్ఈసి దాన్ని ఇట్లా క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మీకు ప్లగిన్స్ లో కనపడాలి. అందులో మీకు ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది డైరెక్ట్ గా మీరు కీబోర్డ్ నుంచి F6 బటన్ ప్రెస్ చేసినాక కూడా ఇట్లా వస్తుంది. ఇందులో ఈ 3 లైన్ల కోడ్ ని కాపీ చేయాల్సి ఉంటుంది. ఈ 3 లైన్ల కోడ్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చేసిన తర్వాత దీన్ని సేవ్ అని చెప్పి జావా రన్ అనే పేరుతో సేవ్ చేసుకోండి. నేను ఇక్కడ ఏ ప్రోగ్రామ్ రాయలేదు కాబట్టి అది ఎగ్జిక్యూట్ కాదు. సో ఎంపీ ఎగ్జిక్యూట్ కి వెళ్ళి మీకు దాన్ని షార్ట్ కట్ లో కావాలంటే మీరు దాన్ని షార్ట్ కట్ మెన్యూకి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే మ్యాక్రోస్ డైరెక్ట్ F6 కొడితే కూడా మీకు అది రన్ అవుతుంది అనమాట. సో బేసిక్ ప్రోగ్రామ్ రాద్దాం. జావా డాట్ మెయిన్ డాట్ స్టార్ క్లాస్ బేసిక్ సారీ తర్వాత ఇది ఉండదు. ఇందులో ఇందులో ఉన్న ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది మీకు హింట్స్ చూపిస్తుంది. సిస్టమ్ అవుట్ ప్రింట్ఎల్ఎల్ పేరిట నేను ఒక మెసేజ్ వస్తాను బేసిక్ లో రాసినట్లే. హలో, ఇప్పుడు నేను దీన్ని